అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు నాగార్జున. నేను ఖమ్మంలో హాస్పిటల్లో వర్క్ చేస్తాను, ప్లస్ నేను వేస్టేజ్ కూడా బిజినెస్ చేస్తానండి. నేను ఒక 11వ తారీఖు నాకు ఒక పేషెంట్ నాకు ఫోన్ చేయడం జరిగింది. నా కళ్ళు మసకలుగా ఉన్నాయి, కొద్దిగా నీరసంగా ఉన్నది, బీపీలో ఉన్నది, ఇబ్బందిగా ఉంది, నాకు ఆరోగ్యం చాలా ప్రాబ్లంగా ఉన్నదండి అని నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆయన గారు ఫోన్ చేస్తే నేను నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయన గారికి నేను కొన్ని ఇన్వెస్టిగేషన్స్ రాశానండి. 11వ తారీఖు నా దగ్గరికి రావడం జరిగిందండి. రాము గారు నా దగ్గరికి రావడం జరిగిందండి. అయితే నేను వచ్చేసి షుగరు ఆర్బిఎస్ చేయటం జరిగిందండి. ఆర్బిఎస్ వచ్చేసి 440 ఉన్నదండి. యూరిన్లో వచ్చేసి 4+ ఉన్నదండి. అది ట్రైగ్లిసరైడ్స్ వచ్చేసి 202 ఉన్నదండి. టోటల్ కొలెస్ట్రాల్ 195 ఉన్నదండి. క్రియాటిన్ కూడా 1.4 ఉంది. కిడ్నీ పనితీరు కూడా బాగా ఇబ్బంది పెట్టిందండి. క్రియాటిన్ కూడా ఎక్కువనే ఉన్నది. ఆ యూరిన్లో కూడా 4+ ఉన్నదండి షుగరు. HbA1c చేపిస్తే కూడా 11.1 వచ్చిందండి. అంటే ఇది 8 నుండి 6-8 మధ్యలోనే ఎక్కువ అండి. అలాంటిది 11% పైగా ఎక్కువ వచ్చిందండి. అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ నేను ఈ రిపోర్ట్లు చూసేసి నేను వెస్టేజ్ సంబంధించిన నేను ఫుడ్ ప్యాచెస్ ఇచ్చానండి. ఒకటి ఫుడ్ ప్యాచెస్ అంటే మన ఎంట్రుక కానించి కాటి గోటి వరకు వచ్చేసి బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం క్లియర్ చేస్తా అండి. ఈ ఫుడ్ ప్యాచెస్ ఇచ్చాను. పాదాలకు అంటించుకోవాలి 5 days. ఇది వాడాడండి. తర్వాత స్పెర్లిన్ ఇచ్చాను. ఉదయం రాత్రి ఒకటి అండి. ఇది ప్రోటీన్ అండి. మనకి తాంబేలు కూడా నాచు తీసుకుంటుంది కదా, నాచు నుండి తీసిన పదార్థం అండి. దీంట్లో చాలా రకాల ప్రోటీన్ ఉంటుందండి. ఇది వాడాడండి. ఉదయం రాత్రి ఒకటి. గ్లూకోయిల్తో షుగర్ సంబంధించి ఇచ్చానండి. ఉదయం రాత్రి వేసుకున్నాడండి. నీమ్ కూడా ఇచ్చానండి. ఉదయం రాత్రి వేసుకున్నాడు. ఫ్లాక్స్ ఆయిల్ కూడా ఇచ్చానండి. ఫ్లాక్స్ ఆయిల్ కూడా వచ్చేసి ఉదయం రాత్రి వేసుకున్నాడు. ఆయన గారు కొద్దిగా గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఉన్నదండి. అలోవెరా ఆమ్లా కూడా ఇచ్చాను. ఇవన్నీ వాడుకున్నాడండి. 5 days తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి మళ్ళీ కనపడండి. ఈరోజు వచ్చి కనపడ్డాడు 16వ తారీఖు టెస్ట్ చేయించారండి. క్రియాటిన్ వచ్చేసి 1.1 ఉన్నదండి. నార్మల్ రేంజ్లో ఉన్నది. క్రియాటిన్ 1.1 ఉన్నదండి. ఆ తర్వాత షుగరు ఫాస్టింగ్ లంచ్, పోస్ట్ లంచ్ ఇచ్చామండి. ఫాస్ట్ లంచ్ వచ్చేసి 153 ఉన్నదండి. ఇక్కడ 110 ఉండాల్సింది 110 నుండి ఇక్కడ 153 ప్లస్ వచ్చేసి మళ్ళీ పోస్ట్ లంచ్ వచ్చి 247 వచ్చిందండి. మళ్ళీ యూరిన్లో వచ్చేసి 3+ ఉన్నదండి. అప్పుడు 4+ ఉన్నది, ఇప్పుడు 3+ తగ్గిందండి. ఇప్పుడు లిక్విడ్ ప్రొఫైల్లో వచ్చేసి టోటల్ కొలెస్ట్రాల్ వచ్చేసి 101 ఉన్నదండి. ట్రైగ్లిసరైడ్స్ వచ్చేసి కూడా 177 ఉన్నది. చాలా వరకు తగ్గిపోయింది. లివర్ పనితీరు కూడా నార్మల్గా ఉన్నదండి. కిడ్నీ పనితీరు ఇవన్నీ మంచిగా సెట్ కావడం జరిగింది. ఈ వారం రోజుల్లోనే మంచి రిజల్ట్ రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నానండి. ఒకసారి రాముగారి మాటల్లోనే ఆయనకి ఎలా వెస్టేజ్ సప్లిమెంట్స్ ఎలా యూజ్ అయినాయి ఏంటంటే ఆయన గారి మాటల్లో ఒకసారి మనం తెలుసుకుందామండి. డాక్టర్ గారికి నమస్కారం, వెస్టేజ్కి నమస్కారం. మాకు ఈ సమస్య రాగానే నాకు తప్పన గుర్తొచ్చింది నాగార్జున డాక్టర్ గారికి ఫోన్ చేసి, డాక్టర్ గారు ఇట్లా కళ్ళు మసకలు కనపడుతున్నాయి, 100 మీటర్ల అవతల ఉన్న మనిషి మసక కనపడుతుందంటే షుగరు బీపీ చెక్ చేసుకున్నాను, మామూలుగానే ఉండొచ్చు అనుకున్నానంటే లేదు ఒకసారి మీరు రండి ఖమ్మం వచ్చాము. డాక్టర్ గారు టెస్టులు రాశారు. టెస్టులకు వెళ్ళి చేయించుకుంటే ఫాస్టింగ్ 350 ఉంటే పోస్టింగ్ వచ్చేసి 450 ఉంది. అంటే షుగర్ వల్లనే కళ్ళు మసకలు వచ్చినాయనేటువంటిది నిర్ధారణ అయిపోయింది. వెంటనే డాక్టర్ గారు వెస్టేజ్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి వెస్టేజ్ స్టోర్కి తీసుకెళ్ళి కావాల్సినటువంటి ఆ సప్లిమెంటరీ మాకు ఇచ్చి 5 days తర్వాత రమ్మన్నారు. 5 days తర్వాత వచ్చి చెక్ చేసుకుంటే 50% క్యూర్ అయిపోయింది 5 రోజుల్లోనే. ఇంకా నెలలు వాడితే పరిపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది అనేటువంటి విశ్వాసం మాకు కలిగింది. కాబట్టి డాక్టర్ గారికి, వెస్టేజ్కి చాలా ధన్యవాదాలు. వెస్టేజ్తో ఆరోగ్యం ఉందని మేము నమ్ముతున్నాం. అది మేము కళ్ళారా చూసినాం.
అలాగనే ఇంకెందరో ఆరోగ్యం కోసం పరితపించే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగే కంటే కూడా వెస్టేజ్ మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రతి సప్లిమెంటరీ కూడా న్యాచురల్గా తయారు చేయబడదు కాబట్టి అది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. తర్వాత రోగాన్ని అతి త్వరలో తగ్గించి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో వెస్టేజ్ ముందుంది కాబట్టి వెస్టేజ్ని అందరూ కూడా కోరుకొని వెస్టేజ్ని ఆశ్రయిస్తే తప్పకుండా ఆరోగ్యం మనందరి వశం అవుతుందని నేను తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ మరోసారి వెస్టేజ్కి డాక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి రాము గారు. అంటే నేను వెస్టేజ్కి ఒక వారధులు అంటానండి. వెస్టేజ్ సప్లిమెంట్ అన్నది మీకు సంజీవం లెక్క పనిచేసింది. వెస్టేజ్కి ప్లస్ వెస్టేజ్ మేనేజ్మెంట్కి ఈ తయారు చేసిన ఈ ఆలోచించిన ప్రతి ఒక్కరికి, అక్కడ వెస్టేజ్ డెవలప్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఈ ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా కూడా ఇది ఒక దేవుడు మనకి ఒక ప్లాట్ఫామ్ రూపేణ నాకు వెస్టేజ్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి ఎంతో మందికి నేను చాలా రకాల జబ్బులకు కూడా నేను ఇవ్వటం కూడా జరిగింది. కొంతమందికి ఒక ఆమెకు వచ్చేసి ఒక లేడీకి 7.6 బ్లడ్ ఉన్నది. 3 పాయింట్స్ బ్లడ్ ఎక్కించుకోవాలంటే అమ్మగారు వచ్చేసి నన్ను ఆశ్రయించడం జరిగింది. తర్వాత ఆమెకి వాడిన తర్వాత 10 or 15 డేస్లో ఆమెకి 12 grams వెళ్ళిపోయింది. ఒకరికి లంగ్స్ ఇన్ఫెక్టెడ్ అయ్యి వాళ్ళు చాలా బాధపడుతుంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కిడ్నీ ఇన్ఫెక్టెడ్ ఉండి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, షుగరు, బీపీ, రకరకాల జబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. అందరికి మంచి రిజల్ట్ వచ్చింది. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క వీడియో సందేశం ఇస్తున్న మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా వేస్టేజ్ని మీరు ఏదో విధంగా ఆలోచించుకోకుండా ప్రతి ఒక్కరు వాడి చూసి దాని యొక్క పనితీరుని మీరు గమనించవలసిందిగా కోరుచున్నాను. 100% రిజల్ట్. నేను 18 years నేను మెడికల్ ఫీల్డ్లో ఉండుకుంటూ కూడా